బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాలలో వైసీపీ టీడీపీ వర్గాల మధ్య దాడి జరిగింది. టీడీపీలో చేరాడని నాగేశ్వరరావు అనే వ్యక్తిపై వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరు వర్గాల పార్టీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాల నాయకులను చెదరగొట్టారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎలాంటి అల్లర్లు జరగకుండా గ్రామంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ముఖ్యంగా ప్రధానంగా గొడవ జరగడానికి గల కారణం ఏంటి? ఇక్కడ ఎవరిది తప్పుగా అనుకోవచ్చు? అక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితులు ఏంటి? ఏదైతే ఎన్నికల సమయంలో ఇలాంటి చెదురుముదురు ఘటనలో భాగంగానే చూడాలి. ఏదైతే ధూళిపాలలో సత్తెనపల్లి మండలం ధూళిపాల గ్రామంలో జరిగిన ఏదైతే వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య జరిగిన దాడి ఏదైతుందో ఒకరికొకరు రాళ్లు చదువుకున్న సంఘటనకు సంబంధించి ప్రధాన కారణము ఏదైతే వైసీపీకి చెందిన ఒక చోటా మోటా నాయకుడు నాగేశ్వరరావు అనే వ్యక్తి టీడీపీలో చేరారు. సో టీడీపీలో చేరడంతో ఆక్రోశానికి గురైన వైసీపీ కార్యకర్తలు ఆయనని మీద దాడి చేయడం జరిగింది. టీడీపీలో సహజంగానే టీడీపీ కార్యకర్తలు కూడా దాడి చేయడం ఇరు వర్గాలు కూడా ఒకరికొకరు రాళ్లు రువ్వుకోవడం జరిగింది. దీంతో ముగ్గురికి గాయాల పాలైన వెంటనే పోలీసులు రంగంలో దిగి ఈ సంఘ వాళ్ళందరినీ కూడా చెదరగొట్టడం జరిగింది. ప్రస్తుతం ధూళిపాల గ్రామంలో కాస్త ఉద్రిక్త వాతావరణం ఉన్నప్పటికీ కూడా పోలీసులు అక్కడ పహారా కాస్తున్నారు. ఇటువంటి జంగాలు జరగకుండా చర్యలు చేపట్టడం జరిగింది. మొత్తానికైతే ఎన్నికల సమయంలో ఇవన్నీ కూడా సహజంగా జరిగే ఒక ఘటనగానే మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య ఇప్పుడు తీవ్ర పోటీ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంపింగ్లు జరుగుతున్నాయి. నేతల జంపింగ్లు జరిగినప్పుడు కార్యకర్తలు పెద్దగా పట్టించుకోవట్లేదు, కానీ కింది స్థాయి నేతలు వెళ్తున్నప్పుడే ఈ సమస్య అంతా తలెత్తుతుంది. సో దీన్ని ఒక ఎన్నికల సమయంలో జరిగిన ఘటనగానే చూడాలి తప్ప పెద్దగా ఇది ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ యథావిధిగా గ్రామంలో అంతా కూడా ఒకటే కలిసి ఉంటారని చెప్పేసి కూడా అక్కడ నేతలు చెప్తున్నారు. అయితే శ్రీనివాస్, నార్మల్గా నాయకులు ఎవరైతే కండువాలు వెంటనే మార్చేస్తారో వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు. మీరు చెప్పినట్టు కింద స్థాయి వాళ్ళు కొంచెం ఏంటంటే వాళ్ళు మనసుకి తీసుకుంటాం జరుగుతుంది. ఇలాంటి దానివల్లనే వీళ్ళు దాడి చేయటమైనా దాడి జరగటమైనా జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అరికట్టాలంటే ప్రతి పార్టీ మీద బాధ్యత ఉందంటారా? ప్రతి పార్టీ వాళ్ళు తన కార్యకర్తలను అదుపులో పెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ పార్టీ మీద ఉందంటారా? సహజంగానే ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నాయకులు ఉన్నట్లు కార్యకర్తలు ఉండరు పార్టీల విషయంలో. ఎందుకంటే నాయకులు నాయకులు అంటే వాళ్ళు పదవుల కోసమో లేకుంటే టికెట్ల కోసమో వాళ్ళు పార్టీలు మారుతుంటారు తప్ప కార్యకర్తలు అనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా పార్టీకి అభిమానించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో ఈ పార్టీని అభిమానించే వాళ్ళ మధ్యనే ఈ రచ్చ అంతా గొడవ అంతా జరుగుతుంది. మనం చూస్తున్నాము గత కొన్ని రోజుల నుంచి కూడా టీడీపీ నుంచి వైసీపీ నుంచి టీడీపీలోకి జంపింగ్లు పెద్ద నేతలు ఎమ్మెల్యే కావాల్సిన వాళ్ళు ఎంపీ క్యాండిడేట్లు జంపింగ్ జరుగుతున్నారు. ఎక్కడ కూడా రచ్చ కానీ గొడవ కానీ జరగలేదు. కింది స్థాయి నాయకుల్లోనే కింది స్థాయి కార్యకర్తలను జరగడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళంతా కూడా పార్టీని ఓన్ చేసుకోవడం జరుగుతుంది. అక్కడ ఉన్న నాయకులను ఓన్ చేసుకోవడం జరుగుతుంది. సో పార్టీకి సంబంధించి ఏ విధమైన నష్టం జరిగినా వారికి వ్యక్తిగత నష్టంగానే కార్యకర్తలు చూస్తుంటారు. అందుకోసమే ఈ గొడవ కూడా కారణం. ఎందుకంటే పెద్ద నాయకులు వెళ్తున్నప్పుడు వాళ్ళతో పాటు కార్యకర్తలు వెళ్ళిపోవడం సహజంగానే చూస్తుంటాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలు చాలా సీరియస్ గా తీసుకుంటారు పార్టీని అభిమానించే విషయంలో కానీ నాయకులను అభిమానించే విషయంలో కానీ. సో కార్యకర్తలు ఎప్పుడు కూడా వెంటనే తమ మనసు కోర్చుకోవాలి అనే దానికి సహజంగానే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో ఇక్కడ కూడా జరిగింది అదే. ఏదైతే వైసీపీకి చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి టీడీపీలో చేరడం వల్ల పార్టీ అక్కడ కొద్దిగా బలహీనపడే అవకాశాలు ఉన్నాయి. అంటే పార్టీ పరంగా ఆ గ్రామంలో ఓట్ల శాతం ఓటింగ్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంది అనే కారణంతోనే ఆక్రోషంతోనే వైసీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారని చెప్పేసి కూడా తెలుస్తుంది. దాడులకు పాల్పడిన నేపథ్యంలోనే ఇరువురు అటు టీడీపీ నుంచి కూడా మళ్ళీ రియాక్షన్ కూడా జరిగింది. సో ఇరు వర్గాల మధ్య దాడులు జరిగాయి. పోలీసులు వారిని వెంటనే అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ శ్రీనివాస్.